హోషేయ గ్రంథం ఫస్ట్ సెషన్ మెసేజ్ కంటిన్యూషన్. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు. నాతో కలిసి అందరూ బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా అందరూ స్వరమెత్తి నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. 6వ వచనం, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోను కొన్నంత సువాసన అతనికి ఉండును. ఇక అందరూ తలలు పైకెత్తండి. ఆది నుండి దేవుని మనస్సు మనం చూస్తే ప్రజలతో తాను బ్రతకాలని ఆశపడ్డాడు. కన్న తండ్రి ఉన్నాడు, ఓ 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ తండ్రి ఆశ ఎప్పుడు ఏముంటుంది? నా పిల్లల మధ్యలో నేను తిరగాలి, నా పిల్లల మధ్యలో నేను బ్రతకాలి. ఒక తండ్రి ఆశ. ఆ తండ్రి అలా ఆశపడుతున్నాడంటే ఇట్టే మనం గ్రహించాల్సిందేంటో తెలుసా? పరలోకపు తండ్రి అంతకంటే విశేషంగా ఆయన చేతి పని అయిన మనతో, మన మధ్యలో ఆయన సంచరించాలని ఆశపడుతూ ఉన్నాడు. మన జీవిత ప్రయాణంలో కొంతమంది కొంతకాలం మనతో కలిసి బ్రతుకుతారు. అయితే నేను ఎప్పుడూ చెప్తా కదా, లోకంలో ఏ బంధము ఏ బాంధవ్యము శాశ్వతమైనది కాదు. మీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా శాశ్వతమైన ఒకే ఒక బంధం నీకు నీ దేవునికి ఉన్న అనుబంధం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ దేవుడు తన ప్రజలతో ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో ఇక్కడ చూస్తే, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెట్టును మంచు అంటి ఉన్న రీతిగా, నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా, తలను నూనె అంటి ఉన్న రీతిగా దేవుడు తన ప్రజలను అంటి ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకటి నువ్వు ఆలోచించు, దేవుడు అంటంతో ఆయన ఎక్కడో ఉన్నాడు, పరలోకం వైపు చూడాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నరుని నడుముకు నడికట్టు ఎట్లా అంటుంటుందో ప్రతి క్షణం నిన్ను హత్తుకొని ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు హత్తుకొని బ్రతకాలని ఆశపడుతున్నావో లేదో అది తర్వాత. చెట్టు ఉంది చూసారా? చెట్టును మంచు ఎలా అంటుకొని ఉంటుందో కీర్తనల్లో దావీదు గారు అంటాడు, ఆయన నా తల నూనెతో అంటి ఉన్నాడు అని అంటాడు. తలకు నూనె రాసుకుంటే తల వెంట్రుకలు నూనె ఎలా అంటి ఉంటుందో, నూనె అంటి ఉన్న రీతిగా దేవుడు నిన్ను అంటి ఉండాలని ఆశపడుతున్నాడు. బా, ఎంత గొప్ప మనసున్న దేవుడు! నీ సహచర్యం కొరకు నీతో కలిసి బ్రతకటానికి ఈ దేవుడు ఎంత ఆరాటపడుతున్నాడో చూడండి. మరొక మాట చెప్తా, చెట్టుకు పట్టిన మంచు మధ్యాహ్నం తర్వాత ఆవిరైపోద్దేమో, కానీ నీ దేవుడు నీకు ఆవిరైపోయేవాడు కాదు, నీకు దూరం అయిపోయేవాడు కాదు. తలకు రాసుకున్న నూనె 2 రోజుల తర్వాత అది ఆరిపోతుందేమో, నడుమునకు కట్టుకున్న నడికట్టు కొంతకాలం తర్వాత చీకిపోతుందేమో, పిగిలిపోతుందేమో, తెగిపోతుందేమో, కానీ దేవునితో నీకున్న అనుబంధం మరణం వరకు ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. మరణం వరకు మాత్రమే కాదు, ఈ దేవుడు మరణం తర్వాత కూడా యుగాయుగాలు మన బ్రతుకునకు చాలిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ గొప్ప దేవుణ్ణి లేక ఈ దేవుణ్ణి పరిశుద్ధాత్మను దేవుని యొక్క వాక్యం మంచుతో పోలుస్తుంది. చెప్పండి, పెద్దగా చెప్పాలి. ముంచు కాదు, ఈ దేవుడు ముంచే దేవుడు కాదు, లేవనెత్తే దేవుడు. ఈ దేవుడు మంచు వలె తన ప్రజలకుండే దేవుడు అని లేఖనాల్లో చూస్తున్నాం కదా. మీరు కావాలంటే మంచును గూర్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. మంచుని ఏమంటారో తెలుసా? మంచుని ఏమంటారంటే పేదవాడి ఎరువు అంటారు. పేదవాడి ఎరువు, పూర్ మెన్ ఫెర్టిలైజర్. మంచు ఎవరి ఎరువు అంట?
చెప్పాలి. పేదవాడి ఎరువు. ఓ పేద ఆయన పంట పొలం వేసుకున్నాడు, ఎరువులు కొనడానికి డబ్బు లేవు, కానీ ఆ పంట ఎలా పెరిగిద్దో తెలుసా? కొన్నిసార్లు వర్షం కురిస్తే పంట నాశనం అయిపోవచ్చు, విపరీతమైన వర్షం కురిస్తే పంట కుళ్ళిపోవచ్చు, కానీ మంచు ఉంది చూసారా, పంటను ఎప్పుడు హాని చేయదు. పంట అంతకంతకు ఎదిగేటట్లుగా తోడ్పడేది ఒక మంచు మాత్రమే. ఈ మంచట పేదవాడి, చెప్పాలి, పేదవాడి ఎరువు. నిజమే, మనం ఆరాధించే ఈ దేవుడు పేదల పక్షపాతి. అలాగని ధనవంతులను ప్రేమించడని కాదు, ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదు అని కాదు, గొప్ప స్థితిలో పుట్టి పెరిగిన వాళ్ళంటే వాళ్ళ మీద దేవునికి మనసు లేదు అని కాదు. అబ్రహాము తర్వాత ధనవంతుడు కాలేదా? ఆ ధనవంతుడైన అబ్రహామును దేవుడు ప్రేమించలేదా? ఇస్సాకు ఆ తర్వాత ధనవంతుడు కాలేదా? ఇస్సాకుకు దేవుడు తోడుగా లేడా? అయితే నేనంట, ఈ దేవుడు ప్రత్యేకంగా పేదల పక్షపాతి అయి ఉన్నాడు. ఎలా చెప్తారన్న ఈ మాట? కీర్తనల గ్రంథంలో చోట రాసి ఉంటుంది. సరే చూడండి, 113వ కీర్తన 5వ చరణం నుంచి 9వ చరణం వరకు నాతో కలిసి చెప్పండి. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సమాధానం చెప్పండి. దేవుడు ఎక్కడున్నారు అని అంటంతో టకమని మనం ఏం చెప్తాం? ఎక్కడున్నాడని చెప్తాం? పరలోకంలో ఉన్నాడని చెప్తాం. ఓ మాట, పరలోకంలో ఉన్న దేవుడు ప్రతి క్షణం ఆయన ఏం చేస్తున్నాడో లేఖనాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఉన్నత స్థలమందు ఆసీనుడైన దేవుడట భూమి వైపు ఇలా వంగి చూస్తున్నాడట, ఇలా వంగి చూస్తున్నాడట. ఎందుకు వంగి చూస్తున్నాడో తెలుసా? భూమి మీద పెంట కుప్పల మీద పడిపోయిన దీన దరిద్రుల కొరకు దేవుని కన్నులు వెతుకుతున్నాయి. దారిద్ర్యతను అనుభవించే వ్యక్తుల కొరకు దేవుని కన్నులు వెతుకుతున్నాయి. ఎందుకయ్యా నీ కన్నులు వాటిని వెతుకుతుంది, వారిని వెతుకుతుంది అని అంటే, దేవుడు ఇక్కడ అంటాడు, ఆ పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూడా సింహాసనమందు వారిని కూర్చుండబెట్టాలని దీన దరిద్రుల కొరకు దేవుని కన్నులు వెతుకుతూ ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తాను, ఈ సృష్టిలో పేదోళ్ళను గురించి పట్టించుకునేది, పేదోళ్ళను గురించి మాట్లాడేది నాకు తెలిసి ఇద్దరం. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? మొట్టమొదటి వాళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు పేదోళ్ళ గురించి మాట్లాడతారు, డెఫినెట్గా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు చెప్పండి? భలే కరెక్ట్గా చెప్పారమ్మా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటారు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మీ కొరకే నా ప్రాణత్యాగం అంటాడు. ఆ తర్వాత ప్రాణం దిగిపోతే మంచిది. వినండి, పేద ప్రజల కోసమే మా జీవితం అంటారు. అఫ్కోర్స్ పేద ప్రజల కోసం త్యాగం అయిపోయిన నాయకులు చాలామంది ఉన్నారు, లేరు అని నేనంట. రెండవది, పేద ప్రజల మీద మనసు పెట్టి, దిక్కులేని ప్రజల మీద మనసు పెట్టి, వెలివేయబడిన ప్రజల మీద మనసు పెట్టి, తృణీకరించబడిన ప్రజల మీద మనసు పెట్టి ఒకే ఒక్క దేవుడు, ఆ దేవుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకవేళ నీ పేద స్థితి, నీ దయనీయ స్థితి, నీ దిక్కులేని స్థితి నీ సొంత తోబుట్టువులకి అసహ్యమైపోయిందేమో. దీని ఇంటికి వెళ్తే నన్ను డబ్బులు అడిగిద్దేమో, వీడింటికి వెళ్తే నన్ను అప్పు అడుగుతాడేమో, అరే వీడి పూరింటికి వెళ్తే నాకు అవమానం అని నీ పేద స్థితిని బట్టి నీ తోబుట్టువులే ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటే, నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆ చిన్నవారి ఇంటికే వచ్చి ఆ చిన్నవారిని పెంచి పెద్దవారిగా చేసే దేవుడు. అందుకనే యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది కదా, ఆకాశమా ఆలకించు, చెప్పాలి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేశాను అంటాడు. ఈరోజు ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, నీ ఆలనా పాలన చూసే వ్యక్తులు ఒకవేళ నీ బ్రతుకులో లేరేమో,
జీవిత పోరాటంలో ఒంటరి దాని అయిపోయావేమో. నీ పిల్లల ఆలనా పాలన గమనించుకునే వ్యక్తులు ఒకవేళ నీ బ్రతుకులో లేరేమో. నా దేవుడు ఏమంటాడు తెలుసా? నేను పెంచే మనుషుడు భూమి మీద లేకపోయినా మంచు లాంటి దేవుడు తానే నిన్ను పెంచబోతూ ఉన్నాడు. ఆయనే నిన్ను పెద్ద చేయబోతున్నాడు. అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఈ చిన్నవారిని చెప్పండి, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేశాను అని అన్నాడు కదా. ఇశ్రాయేలీయులను పెంచి పెద్దవారిగా చేసిన దేవుడు నిన్ను నీ పిల్లలను దేవుడే సాకునుగాక, దేవుడే పెంచునుగాక, ఆ దయగలిగిన దేవుడే నిన్ను పెద్ద చేయునుగాక. మరొకసారి చెప్తున్నాను, చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా నేను తోడై ఉంటాను అని అన్నాడు చూసారా. కొన్నిసార్లు ఆ చెట్టులో నుంచి మంచు ఆవిరైపోవచ్చు, నడుమునకు కట్టుకున్న నడికట్టు తెగిపోవచ్చు, తలకు రాసుకున్న నూనె ఆరిపోవచ్చు. ప్రపంచంలో ఏ తోడు నీకు దూరం అయిపోయినా, తమ్ముడా నా మాట నమ్ము, చెల్లి నా మాట నమ్ము, ప్రపంచంలో ఏ తోడు నీకు దూరం అయిపోయినా దేవుని తోడు ప్రతి క్షణం నిన్ను వెతుకుతుంది, నిన్ను వెతుకుతుంది, వెతుకుతుంది. నీకు ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? చూడు ఒకసారి, ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాడంటే, ఇందాక చెప్పే కదా, ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది, నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా. నేనంట, చెట్టుకు మంచు తోడు, నీకు దేవుడి తోడు. ఇంకెందుకు నువ్వు భయపడతావు? చెట్టుకు మంచు తోడు, ఏ దిక్కు మొక్కు లేని నీకు నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు నీకు తోడై ఉండగా ఎందుకు మనం భయపడాలి? దేవుడు ఉన్నాడనే ఒక్క ధైర్యంతో ప్రతి క్షణం దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. అయితే ఒకటి, ఆ దేవుడు మనకు తోడై ఉంటే, చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా పేదవాడి ఎరువుగా పిలువబడుతున్న ఈ దయగల దేవుడు ఒక మనుషునికి తోడుగా ఉంటే, ఆ మనుషునిలో 5 రకాల సూచనలు లేక 5 రకాల ఆశీర్వాదాలు అతని జీవితంలో మనం చూస్తాం. నంబర్ 1 చూడండి, హోషేయ గ్రంథం అక్కడే రాసి ఉంటుంది, 14వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. పెద్దగా చెప్పండి ఇక్కడ, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. నా వైపు చూసి చెప్పండి, ఎలా అభివృద్ధి చెందుతాడట? ఏ చెట్టులాగా? మల్లె చెట్టులా కాదు, సపోటా చెట్టులా కాదు, సీతాఫలపు చెట్టులా కాదు, చెప్పండి, జాజి చెట్టులా కాదు, మామిడి చెట్టులా కాదు. ఒక మనుషునికి దేవుడు తోడై ఉంటే తామర వృక్షం ఎదిగినట్లుగా ఎదిగి తామర వృక్షంలాగా తను అభివృద్ధి పొందుతాడట. విచిత్రం, ఆకాశం క్రింద భూమికి పైన కోట్ల కొలది పుష్పాలు ఉన్నాయి. ఆమెన్. ఎన్ని 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 రకాలు? మనకు 4-5 తెలిసాము. కోట్ల కొలది పుష్పాలు ఉన్నాయి. అయితే ఈ కోట్ల కొలది పుష్పాల్లో తామర పుష్పం ప్రత్యేకమైనది, యునిక్. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది పుట్టేది బురదలో, త్రాగేది బురద నీళ్ళు, పెరిగేది బురదలో. అద్భుతం, బురద మాత్రం తనకు అంటుకోకుండా పవిత్రంగా బ్రతుకుతుంది. అది ఎక్కడ పుట్టింది? మాట్లాడాలి. ఏ నీళ్లు తాగింది? ఏ నీళ్లు పీల్చుకుంటూ పెరిగింది? జీవితకాలం అంతా ఎక్కడ బ్రతికింది? అది పుట్టింది బురదలో, పెరిగింది బురదలో, పీల్చుకున్నది బురద నీళ్లు. అది బురదలో పుట్టి పెరిగిన బురద తనకు అంటుకోకుండా ఒక పవిత్రమైన జీవితం ఆ తామర పుష్పం చేసింది. నేనంట, దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే, దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే నువ్వు బురదతో నిండుకున్న లోకంలోనే బ్రతుకుతావు. బురదతో నిండుకున్న వ్యక్తుల మధ్యలో నువ్వు తిరుగుతావు. బురదతో నిండుకున్న అపవిత్రమైన లోకంలోనే నువ్వు సంచరిస్తావు. నిజంగా దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే బురదతో నిండుకున్న వ్యక్తుల మధ్యలో నువ్వు బ్రతికిన పాపపు బురద నీ కంటకుండా నీ జీవితాన్ని పవిత్రంగా నువ్వు కాపాడుకోగలుగుతావు. తామర వృక్షం అభివృద్ధి పొందినట్లుగా పరిశుద్ధతలో నీ బ్రతుకులో నువ్వు అభివృద్ధి చెందుతావు. నేనంటా, దైవజనమా, క్రైస్తవుడు అభివృద్ధి చెందటం అంటే 7 అంతస్తుల భవంతి కట్టుకోవటం కాదు,
క్రైస్తవుడు అభివృద్ధి చెందటం అంటే 3 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడం కాదు, సంపాదించాలి, కట్టుకోవాలి, వద్దు అని కాదు. వాటన్నిటికంటే అసలు అభివృద్ధి ఏంటో తెలుసా? పరిశుద్ధతలో నువ్వు వృద్ధి పొందావు అంటే నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని దానికి ఉన్న నిదర్శనం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నిజమా? ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉన్న మనుషుడు పాపం చేయడా? పాపంలో పడడా? దీనికి రూఢి అయిన ఆధారం ఎస్. ఒక మనుషునికి దేవుడు తోడుగా ఉంటే అది బాల్య వయసా, యవ్వన వయసా, నడి వయసా, వృద్ధాప్యమా, వయసుతో సంబంధం లేకుండా దేవుడు తోడుగా కలిగిన ఒక యవ్వన ఆడబిడ్డ తాను చేసేది సాఫ్ట్వేర్ రంగంలోనైనా, అరే సాఫ్ట్వేర్ రంగం పాడైపోయింది, అది బురద అని ప్రజలు అనుకున్న ఆ బురద లాంటి స్థలంలో కూడా తామర పుష్పంలాగా దేవుని కొరకు పవిత్రంగా నువ్వు బ్రతుకుతావు. నిజమా? బైబిల్లో అట్లా ఎవరి జీవితంలోనైనా జరిగిందా? చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. ఒకసారి చూడండి, నాతో కలిసి చెప్పండి. 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎవరు తోడై ఉన్నారు? కొంచెం గట్టిగా నా వైపు చూసి సమాధానం చెప్పండి. యోసేపు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ దేశంలో ఉన్నాడు? నాన్న తనకు తోడుగా ఉన్నాడా? చెప్పాలి. అన్నదమ్ములు తనకు తోడుగా ఉన్నారా? తల్లి తోడుగా ఉందా? కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి ఏమో చనిపోయి దూరం అయిపోయింది, తోబుట్టువులేమో బ్రతికి దూరంగా ఉన్నారు. కన్న తండ్రి కూడా దగ్గరగా రావాలనుకున్న కొన్ని పరిస్థితులను బట్టి దూరం అయిపోయారు. ఒకటి నమ్మండి దైవజనమ, నీవు ఎప్పటికైనా ఎన్నటికైనా ఒంటరి దానివే, ఒంటరోడివే. దేవుడు ఒక్కడే నీకు సరి అయిన చక్కని జంట. ఆమెన్. ఏ తోడైనా కొంతకాలం తర్వాత దూరం అవ్వాల్సిందే, కోల్పోవాల్సిందే. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉండే ఆఖరి క్షణం వరకు నీకు తోడుగా ఉండే ఒకే ఒక్క తోడు, చనిపోయిన తర్వాత కూడా నీకు తోడుగా ఉండే ఒకే ఒక్క తోడు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణంలో బ్రతుకుతున్నా నిన్ను విడవక వెంటాడే ఒకే ఒక్క నీడ దేవుని యొక్క తోడు. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో యోసేపు ఒంటరి అనుకుంటే దేవుడు అంటాడు, నా యోసేపును ఒంటరిగా ఎందుకు ఉంచుతా? చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా. ఎస్, నరుని తలకు నూనె అంటి ఉన్న రీతిగా యోసేపును ఒంటరిగా ఎందుకు వదులుతాను? నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా యోసేపుకు దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు కాబట్టే జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? 25 సంవత్సరాల నిండు యవనస్తుడి దగ్గరికి 25 సంవత్సరాల నిండు యవనస్తుడి దగ్గరికి ఐగుప్తు దేశం అంతటిలో అందానికి మారుపేరుగా ఉన్న పోతీఫర్ భార్య, ఆ తల్లి పేరు జులేఖ. హిస్టరీ బుక్స్ చెప్తాయి, ఆ కాలంలో అందాల పోటీ పెడితే ఆ అందాల పోటీలో మొట్టమొదటి బహుమతి గెలుచుకుంది పోతీఫర్ భార్యట. అంత గొప్ప అందగత్తె. యోసేపు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? బురద దగ్గర. వినారు ఈ మాట? యోసేపు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? తామర వృక్షం బురదలో పెరిగినట్లుగా యోసేపు పనిచేసే స్థలం బురద, బురద, బురద. యజమానురాలే యోసేపు మీద కన్నేసింది. పడు చూడండి, నిండు యవనస్తుడండి, తానే తన దగ్గరకు వచ్చిందండి. డెఫినెట్గా ఆఫర్ ఇచ్చి ఉంటుంది. యోసేపు, నా మాట విన్నావంటే నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తా, నా మాట నువ్వు విన్నావంటే నీకు ఇంక్రిమెంట్ ఇస్తా, నా మాట నువ్వు విన్నావంటే నా యావదాస్తులో నీకు భాగం ఇస్తా. ఎన్నో రకాల ప్రలోభాలు యోసేపుకు పెట్టుంటుంది. అద్భుతం తెలుసా? నిండు యవ్వన కాలములో ఉన్న యోసేపు, నా దేవునికి విరోధంగా ఈ దుష్కార్యము చేసి పాపాన్ని కట్టుకోలేనని ఆ భయంకరమైన శోధన సమయంలో అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఎందుకు పారిపోయాడో చెప్పమంటారా? యోసేపుకు తోడుగా ఎవ్వరూ లేకపోయినా దేవుడొక్కడు యోసేపుకు తోడుగా ఉన్నాడు.
విన్నారా ఈ మాట? దేవుడు తోడుగా ఉండే మనుష్యుడు బురద దగ్గర బ్రతుకుతున్నా బురద తనకు అంటుకోకుండా, పాపం చేయకుండా పవిత్రంగా బ్రతుకుతాడు. చెల్లి, తమ్ముడు, నా వైపు చూడు. ఆఫ్కోర్స్ నువ్వు హైదరాబాద్ పట్టణంలో నెలకొచ్చి 1,00,000 రూపాయలు సంపాదించే స్థితిమంతురాలి అయి ఉండొచ్చు. నీ 1,00,000 రూపాయల జీతం చూసి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అంటున్నావేమో. మంచిదే, దాన్ని ఆశీర్వాదం కాదు అని నేను అనను. 1,00,000 రూపాయలు సంపాదించే నీ బ్రతుకులో ఒకప్పుడు 10,000 జీతం, తర్వాత 20,000 అభివృద్ధి అయింది, ఆ తర్వాత 50,000 అభివృద్ధి చెందావు. ఇప్పుడు 1,00,000 రూపాయలు, 10,000 నుంచి 1,00,000 రూపాయలకు అభివృద్ధి చెందావు. నీ జీతం అభివృద్ధి చెందినట్లుగా నీలో పరిశుద్ధత అభివృద్ధి చెందిందా? నీలో పవిత్రత అభివృద్ధి చెందిందా? నీ జీతం పెరిగినట్లుగా, నీ శాలరీ పెరిగినట్లుగా, రోజు రోజుకు అది అభివృద్ధి చెందుతున్నట్లుగా, పరిశుద్ధతలో ఎదిగినట్లుగా నీకు అనిపిస్తుందా? పరిశుద్ధతలో నువ్వు ఎదిగావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని అర్థం. దేవుడు తోడుగా ఉన్న మనుష్యుడు. మరోసారి ఈ మాట చెప్తాను. ఏ వయసులో యోసేపుకు శోధన వచ్చింది? చెప్పే కదండి, 25 సంవత్సరాలు. అది యవ్వన వయసు అందామా, నడి వయసు అందామా? పెద్దగా మాట్లాడాలి. అరే, ఈ కాలంలో 50 సంవత్సరాలు వచ్చినా యవ్వనస్తుడు అంటున్నారు కదా. 50 సంవత్సరాల వయసు వచ్చినా యవ్వనస్తుడు అంటున్నారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. సరే, విందాం. 25 సంవత్సరాలంటే మంచి యవ్వన వయసు. చాలామంది యవ్వన బిడ్డలు ఏమనుకుంటారంటే, దేవా, నేను యవ్వన వయసులో ఉన్నా కదా, నా వయసును బట్టి నేను పవిత్రంగా బ్రతకలేకపోతున్నా, కొంచెం నడి వయసుకు వస్తే ఆటోమేటిక్గా నేను పవిత్రంగా బ్రతుకుతానయ్యా, కొంచెం వృద్ధాప్యానికి వస్తే ఆటోమేటిక్గా పవిత్రంగా బ్రతుకుతానయ్యా అని యవ్వన కాలంలో శోధించబడేవాడు ఏమనుకుంటాడంటే, నాకు నడి వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను భక్తిగా బ్రతుకుతానని యవ్వనస్తుడు అంటాడు. అదే నిజమైతే సంగమా ఆలోచించండి, అదే నిజమైతే వృద్ధాప్యంలో దావీదు ఎందుకు పాపంలో పడ్డాడు? బాల్య దినాల్లో దావీదు బాగానే ఉన్నాడు, యవ్వన వయసులో దావీదు బాగానే ఉన్నాడు, నడి వయసులో కూడా దావీదు బాగానే ఉన్నాడు. ఇక నడి వయసు దాటి వృద్ధాప్యానికి వెళ్ళే క్షణాలలో వృద్ధాప్యంలో పాపంలో పడ్డాడండి. నేను అనే మాట ఏంటో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకాలనే కసి మంట నీ గుండెల్లో ఉండాలి, కానీ ఏ వయసులోనైనా దేవుని కొరకు నువ్వు పవిత్రంగా బ్రతకాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. అయితే అలాంటి పవిత్రమైన జీవితం ఒకడు చేయాలంటే చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే, నీవు ఉండేది బురద దగ్గరే. నీ చుట్టూత అక్రమంగా ప్రవర్తించే యవ్వన బిడ్డలారా, నీ చుట్టూత డ్రగ్ అడిక్ట్స్, స్మోకర్స్, డ్రింకర్స్, ఇల్లీగల్ అఫైర్స్తో జీవితాన్ని కొనసాగించే బురద లాంటి వ్యక్తుల మధ్యలో నువ్వు బ్రతుకుతావు. దేవుడు ఒక్కడు నీకు తోడుగా ఉంటే, బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా నీకు వివాహమైనా వివాహం కాకపోయినా, భార్య తోడున్నా లేకపోయినా, భర్త తోడున్నా లేకపోయినా, నడి వయసుకు వచ్చినా ఇంకా వివాహం కాక ఒంటరిగా నువ్వు మిగిలిపోయినా, ఏ వయసులో నీవున్నా ఎక్కడ కాలు జారకుండా బురద లాంటి లోకంలో కూడా నిన్ను పవిత్రంగా పెంచే శక్తి మంచులాంటి దేవుని మీద ఉంది. ఒకసారి చేతులు పైకెత్తుదామా? చెట్టు మీదకు మంచు దిగి వచ్చినట్లుగా దయగలిగిన దేవుడు మన మీదకు దిగి వచ్చునుగాక. ఆయన తోడు మనల్ని ఆవరించునుగాక. నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా దేవుడు మన ఒక్కొక్కరిని అంటి ఉండునుగాక. ఆయనే గనక అంటి ఉంటే, ఐగుప్తు బురదలోకం కాదా? బబులోను బురదలోకం కాదా? బురదలోకంతో కూడుకున్న బబులోనులో దానియేలు పవిత్రంగా బ్రతకలేదా? బురదలాంటి మాదీయ పారసిక రాజ్యంలో ఎస్తేరు పవిత్రంగా బ్రతకలేదా? ఐగుప్తు దేశం బురద. ఎంత బురద, దాని గురించి అంత వివరంగా చెప్పలేను, కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది, చెప్పలేను. ఫరో దగ్గరట శారమ తల్లి అందాన్ని పొగిడేరంట. మాట్లాడాలి. ఎవరందాన్ని చెప్పాలి. ఎవరందాన్ని? శారమ తల్లి అందాన్ని పొగిడితే ఈ ఫరో రాజు ఏం చేశాడో తెలుసా? ఆవిడ నాకు కావాలని నా ఇంటికి తెచ్చుకున్నాడు.
అరే ప్రజలు మంత్రులే రాజు దగ్గర పరాయి స్త్రీ అందాన్ని పొగుడుతున్నారంటే ఆ దేశం నీతి విలువల్లో ఎంత దిగజారి ఉంటుంది. రాజే అంత అక్రమానికి దిగజారాడంటే సామెత ఒకటి ఉంది కదా, యథా రాజా. ఈ సామెతలు బాగా చెప్తారు. అది చెప్పండి. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. రాజే ఇంత చెడిపోయినోడైతే ప్రజలు ఇంకెంత చెడిపోయి ఉంటారు. ఎస్, ఐగుప్తు చెడిపోయిన లోకం బురద, దేవుడు ఒక్కడు తోడుగా ఉన్నాడు గనక బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా యోసేపు దేవుని కొరకు ఎదుగుతున్నాడు. ఈ కాలపు యోసేపును దేవుడు నీలో చూచునుగాక. ఈ కాలపు ఎస్తేరును ఆ దయగల దేవుడు నీలో చూచునుగాక. ఒకవేళ భక్తిలో నువ్వు పేదదానివేమో, ఈ దేవుడు ఎవరో తెలుసా? పేదవాని ఎరువు, పేదవాని ఎరువు. పరిశుద్ధతలో నువ్వు పేదవాడివేమో, నీతి విలువల్లో నువ్వు పేదవాడివేమో, నైతిక విలువల్లో నువ్వు పేదవాడివేమో. నువ్వు పేదదానివని దేవుడు ఛేదరించుకోకుండా ఈ చిన్నదాన్నే, ఈ చిన్నవాడినే పెంచి పెద్ద చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. రెండవది, దేవుడు మంచులాగా మనకు తోడుగా ఉంటే ఏం జరిగిద్దో. మొదట పరిశుద్ధ జీవితం. రెండవది చూడండి అక్కడ హోషేయ గ్రంథం 5వ వచనం మరొకసారి చదువుతాను. అందరూ నాతో కలిసి మీ బైబిల్ ఓపెన్ చేసి చూస్తూ దేవుని వాక్యం వినండి. ఎస్, నాతో కలిసి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర వృక్షము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఎట్లా అభివృద్ధి చెందుతాడట? తామర వృక్షం దేని గుర్తని చెప్పుకున్నాం. మనం దేనిలో అభివృద్ధి చెందాలి? వెండి బంగారాల్లో కాదు, ఆస్తిపాస్తుల్లో కాదు, ధనధాన్యాల్లో కాదు. ప్రతి క్రైస్తవ కుటుంబం పరిశుద్ధ జీవితంలో అభివృద్ధి పొందేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. ఆ తర్వాత అంటాడు, లెబానోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. క్రైస్తలో ఓ చెట్టు బ్రతకాలంటే నా వైపు చూసి సమాధానం చెప్పండి. చెట్టు భవిష్యత్తు అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? చెట్టు ఎదగాలంటే, చెట్టు ఎదగాలన్నా, దాని కొమ్మలు విస్తరించాలన్నా ఒక చెట్టు యొక్క భవిష్యత్ అంతా వేరు మీద ఆధారపడి ఉంటుంది. ఒక కుటుంబానికి చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు తోడుగా ఉంటే ఆ వేరు లోపటికి ప్రాక్కుంటూ వెళ్ళేటట్లుగా యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, వారు వేరు తన్ని ఎదిగి ఫలిస్తారు అని. నాతో కలిసి చెప్పండి, వారు వేరు తన్ని. మరలా అంటే వేరు దానటం అంటే పోయి కాలుతో దాంటం అనుకునేరు గాక. అంటే లోపటికి వెళ్ళిపోతే, వేరు లోపటికి వెళ్ళిపోతే, వేరు తన్నితే వారు వేరు తన్ని ఎదిగి ఫలిస్తారు. మంచులాంటి దేవుడు నీకు తోడుగా ఉంటే, మంచులాంటి పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితానికి బలమైన వేర్లు కలుగు చేస్తాడు. నీ కుటుంబానికి బలమైన వేర్లు కలుగు చేస్తాడు. ఆ వేరు స్థిరంగా బలంగా నాటబడేటట్లుగా దయగల దేవుడు కృప చూపిస్తాడు. రైట్? దేవుడు ఎప్పుడు వేరును స్థిరపరచాలనుకుంటాడు. ఎందుకు? చెట్టు భవిష్యత్తు అంతా వేరు మీదే ఆధారపడి ఉంటుంది. ఈ మాట ఇలా ప్రక్కన పెడదామా? దుష్టుడైన సాతాను ఉన్నాడు చూసారా, వాడు కూడా చెట్టు మీద దాడి చేసేటప్పుడు కొమ్మలు విరవడు సుమి, కాయలు కొయ్యడు. వాడు ఒక చెట్టు మీద దాడి చేసేటప్పుడు దేవుని యొక్క వాక్యం సాతాను రెండిటితో పోల్చింది. నంబర్ 1 వాడు గుంట నక్క. నంబర్ 2 80వ అధ్యాయం 80వ కీర్తనలో రాసి ఉంటుంది, వాడు అడవి పంది. చెప్పండి, ఎవడాడు? సైతానుగాడు అడవి పంది. రెండవది గుంట నక్క. గుంట నక్క కానీ అడవి పంది కానీ ద్రాక్ష తోటను పాడు చేయటానికి వచ్చినప్పుడు అండి తీగలను కొయ్యదు. అది మీరు ఎప్పుడైనా చూడండి, తీగలను కొయ్యదు. తీగలకున్న ఫలాలు కొయ్యాలని చూడదు. అది చేయటం ఏం చేస్తుందో తెలుసా? ఆ ద్రాక్ష చెట్టుకు ఏది వేరో ఆ మట్టిని తొలిచి వేరును చంపేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకు?
వేరు కుళ్ళిపోతే, వేరెండిపోతే, వేరు చచ్చిపోతే చెట్టు అంతా చచ్చిపోతుందని శత్రువైన సాతాను ఎరిగి దైవజనమ వేరుల మీద దాడి చేస్తాడు. మరోవైపు దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? వేరు బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. సంఘమా, ఓ కుటుంబానికి వేరు. దయతో ఆ కారు ఎవరిదో చూడండి. AP20AN0585 ప్లీజ్. ఒకవేళ రోడ్డు మీద ఉందేమో ఇంకోసారి చూపించుతాము. మనకి విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉంది, చాలా సేఫ్ జోన్లో ఉంటుంది మీ వెహికల్. దైవజనమ, ఈ మాట వింటూ కొంచెం ఆలోచించండి. సాతాను ఎప్పుడు వేరుల మీదే దాడి చేస్తాడు. ఓ కుటుంబం ఉంది, కుటుంబాన్ని ఒక చెట్టుతో పోలిస్తే, కొమ్మల్ని పిల్లలతో పోలిస్తే, నేనంట కుటుంబం అనే చెట్టుకు వేరు లాంటి వాళ్ళు ఎవరు? సంఘానికి వేరు లాంటి వాళ్ళు ఎవరు? ఏమంత సీరియస్గా చూస్తున్నారండి? మాట్లాడండి. సంఘానికి వేరు లాంటి వాళ్ళు ఎవరు నవీన్? మీ ఇంటికి వేరు లాంటి వాళ్ళు ఎవరు? అంటే దేవుడు కాదా? కుటుంబానికి వేరెవరో తెలుసా? తల్లి తండ్రి. సంఘానికి వేరెవరో తెలుసా? దైవజనులు. శత్రువైన సాతాను పిల్లల మీద దాడి చేసే ముందు మొట్టమొదట వేరు లాంటి తండ్రి మీద, తల్లి మీద దాడి చేస్తాడు. వాళ్ళ మీద కనుక దాడి చేసి వాళ్ళను పట్టుకుంటే కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోద్దని చెప్పి సాతానుగాడు పట్టుకోవటం వేరులను పట్టుకుంటాడు. కొంతమంది యవ్వన బిడ్డలు వచ్చి చెప్పే మాటలు వింటూ ఉంటే ఏడుపు వస్తుంది. 30 సంవత్సరాల యవ్వన బిడ్డ, ఇంకా వివాహం కాలేదు, బ్యాంక్ ఎంప్లాయ్. ఆ బిడ్డ వచ్చి ఏడుస్తా ఏం చెప్తుందో తెలుసా? అన్నయ్య, మా నాన్నకి 55 సంవత్సరాల వయసు, మా నాన్న కూడా బ్యాంక్ ఎంప్లాయే, 55 సంవత్సరాల వయసు. ఈ రోజు కూడా నా కూతురికి 30 సంవత్సరాల వయసు వచ్చింది, దీన్ని పెండి ఎట్లా చేయాలి? చింత ఇంత కూడా లేదు. ఈ కొడుకు వివాహం ఎలా చేయాలి? కనీసం ఎవరికీ చెప్పడు. ఎందుకంత బాధ్యత లేనివాడిగా ఉన్నాడో తెలుసా? 55 సంవత్సరాల వయసులో కూడా మా నాన్న అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడన్న. అక్రమ సంబంధంలో కనీసం ఒక సిగ్గు. నా కూతురులకు వివాహ వయసు వచ్చిందే, నా కొడుకు వివాహ వయసు వచ్చిందే. ఒకప్పుడు వయసులో తెలిసి తెలియక పొరపాటు చేసి ఉండొచ్చు, కనీసం ఇప్పుడైనా నా పిల్లలకు మాదిరిగా బ్రతకాలి అనే ఇంకిత జ్ఞానం లేకుండా 55 సంవత్సరాల వయసు అన్న తాగుబోతాడు, 55 సంవత్సరాల వయసు అన్న విచ్చలవిడితనం జీవించే వ్యక్తి మా నాన్నను పట్టుకున్నాడన్న. పేరుకు బ్యాంక్ ఎంప్లాయీ అయినే కానీ ఎప్పటికీ టిల్ డేట్ ఈ రోజు కూడా కనీసం ఒక 50 గజాల స్థలం మీద కొనుక్కోలేకపోయామన్నా. మాకంటూ ఒక చిన్న ప్రాపర్టీ లేదన్నా. ఎందుకురా కుటుంబం ఇలా అయిపోయింది? నక్కగా పిలువబడుతున్న సాతాను, అడవి పందిగా పిలువబడుతున్న సాతాను వాడు దాడి చేయటం వేర్ల మీద దాడి చేస్తాడు. తల్లులారా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, తండ్రులారా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీ పిల్లలకు మీరు రోల్ మోడల్గా బ్రతకండి. మీ పిల్లల దగ్గరకు వచ్చి, బాబు నీ జీవితంలో నీ రోల్ మోడల్ ఎవరు అని నీ పిల్లల్ని ఎవరైనా అడిగితే నీ పిల్లలు రొమ్మి విరిచి మాట చెప్పాలి. భక్తి జీవితంలో మా నాన్నే నాకు రోల్ మోడల్ అండి. ప్రార్థనా జీవితంలో మా నాన్నే నాకు రోల్ మోడల్ అండి. మా నాన్న ప్రభువుని నమ్ముకున్నాడు. ఎంత ప్రార్థన పరుడో, ఎంత భక్తిగా. సారీ, అయ్యా, నీ పిల్లల దగ్గరికి ఎవరైనా వచ్చి, బాబు నీ జీవితంలో నీ రోల్ మోడల్ ఎవరు? సచిన్ టెండూల్కరా, వినోద్ కాంబ్లీనా, గవాస్కరా, రాజీవ్ గాంధీనా, రాహుల్ గాంధీనా, నరేంద్ర మోడీనా? ఎవరు నీ బ్రతుకులో నీ రోల్ మోడల్, నీ ఇన్స్పిరేషన్ ఎవరు అని నీ పిల్లల్ని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? రాహుల్ గాంధీ కంటే
నరేంద్ర మోడీ కంటే, ఇందిరాగాంధీ కంటే, సచిన్ టెండూల్కర్ కంటే నా బ్రతుకులో నా రోల్ మోడల్ నన్ను కన్న నా తండ్రే, నన్ను కన్న నా తల్లే. ఆ భక్తి జీవితం మా అమ్మలో చూసి నేను నేర్చుకున్నా, ఆ ప్రార్థనా జీవితం నా తల్లిలో చూసి నేర్చుకున్నానని నీ పిల్లలు చెప్పగలిగేటట్లుగా నీతి విలువలు కలిగిన తల్లిదండ్రులుగా మన పిల్లల ఎదుట మనం బ్రతుకుదుంగాక. ఆ బిడ్డ ఏడుస్తూ చెప్తుంది, ఇక మా బ్రతికిట్లా మోడైపోద్దేమోనన్నా. మేము మోడైపోయినా మాకు అంత బాధ లేదు. వివాహం చేసుకున్న వాళ్ళు వరగబెట్టింది ఏముంది? వివాహం కాకపోయినా దేవుని కొరకు కన్నికలుగా బ్రతుకుతాం, అదేం పెద్ద ఇదేం కాదు. కానీ మీ నాన్న ఇట్లంట కదా, మీ నాన్న తాగుబోతాడంట కదా, మీ నాన్న తిరుగుబోతాడట కదా అని నా స్నేహితులు అంటా ఉంటే ఆ మాట గుండెలను చీలుస్తుందన్న. ఆ బిడ్డ ఎంత పెద్ద మాట అందో తెలుసా? ఛీ, ఇట్లాంటి చెడ్డ తండ్రి కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది. ఓ తండ్రికి అంతకు మించిన అవమానం ఏముంది? ఆ బిడ్డ అన్నమాట, ఇలాంటి చెడ్డ తండ్రి కడుపున నేను పుట్టకుండా ఉంటే బాగుండేది. లైవ్లో వాక్యం వింటున్న దైవజనమా, ఈరోజు వాక్యం వింటున్న తండ్రులారా, ఒకవేళ నీ పిల్లలు కూడా నిన్ను గూర్చి ఒకవేళ అలాంటి మాట అంటారేమో జాగ్రత్త. ఓ తల్లి, నిన్ను గూర్చి కూడా ఒకవేళ నీ పిల్లలు ఆ మాట అంటారేమో జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ప్రతి ఆత్మ సంబంధమైన విషయంలో నీ పిల్లలకు నువ్వు రోల్ మోడల్గా ఉందువుగాక. అయితే ఒక మాట, మంచులాంటి దేవుడు మన మీదకి దిగొస్తే, మంచులాంటి దేవుడు మనలను కనికరిస్తే, అమ్మా నీ ఇంటికి నీవే ఒక వేరులాగా మారేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఇందాక నేను చెప్పే కదా, చెట్టు భవిష్యత్ అంతా దేని మీద ఆధారపడుతుంది? పెద్దగానండి, చెట్టు భవిష్యత్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? చెట్టు ఒక్కటి వేరొక్కటి బ్రతికితే చెట్టు అంతా బ్రతుకుతుంది. అమ్మా, మంచు లాంటి దేవుడు నీకు తోడై ఉంటే నీవు బ్రతుకుతావు. నీ నీడలో అనేకులు బ్రతికేటట్లుగా బ్రతికించే జ్యోతిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఒక మాట అడుగు, నా ఇంటికి నేను ఒక వేరులాగా ఉండాలి యేసయ్యా, నా కడుపును పుట్టిన పిల్లలకు నేను ఒక వేరులాగా ఉండాలి యేసయ్యా, నా సంఘానికి నేను ఒక వేరులాగా ఉండాలి యేసయ్యా, ఇంత పెద్ద కుటుంబానికి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే కుటుంబానికి నేను ఒక వేరులాగా ఉండాలి యేసయ్యా, వేరులాగా నన్ను స్థిరపరచని నీవు బ్రతికి అనేకులను బ్రతికించే వేరులాగా, అనేకులకు నీడనిచ్చే వేరులాగా నా దేవుడు స్థిరపరచునుగాక. ఆ వేరు ఇంకో కోణంలో దేనికి గుర్తు తెలుసా? స్థిరమైన భక్తి జీవితానికి గుర్తు. స్థిరమైన భక్తి జీవితానికి గుర్తు. ఎందుకు? ఇప్పుడు ఈ పెనుగాలులు వీచినప్పుడు, కొంచెం వేగంగా గాలులు వీచినప్పుడు లోతుగా ఉన్న వేర్లు కలిగిన చెట్టు వంగిపోతుందా? భూమి మీద పైన ఉన్న వేర్లు ఉన్న చెట్టు వంగిపోద్దా? చూసారా? తాడి చెట్టు ఉంది, దాని వేర్లు పైనే ఉంటాయి. కొబ్బరి చెట్టు ఉంది, దాని వేర్లు పైనే ఉంటాయి. బలమైన గాలి వీచినప్పుడు, ఇది బాగా తూగో పాగో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. బలమైన గాలి వీచినప్పుడు ఎట్లా వంగుతుంది, అది మరలా కొంతకాలం పోయిన తర్వాత ఎట్లా లేస్తుంది. అది ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు పడిపోద్దో దేవుడికే తెలియదు. ఇది తూర్పుగోదావరి వాళ్ళకి, పశ్చిమ గోదావరి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎందుకు అది అట్లా వంగిపోతుంది, మరలా స్ట్రైట్ అవుతుందో తెలుసా? దాని వేరు లోతుగా లేక. దైవజనమా, భక్తి జీవితంలో నువ్వు ఒక బలమైన పునాది కలిగి బ్రతికితే, ఆ బలమైన పునాది నీకు నాకు రావాలంటే చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు మనకు తోడై ఉండాలి. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే గాలేవియని, చిరుగాలేవియని, పెనుగాలేవియని, అసలు నిన్ను నెట్ట నిలువున విరిచేటువంటి గాలేవియని, అన్ని పరిస్థితుల్లో కొమ్మలు పటపటమని విరిగిపోతున్నా, చెట్టు నెట్ట నిలువున ఎరిగిపోతున్నా, అన్ని పరిస్థితుల్లో భక్తిలో నువ్వు స్థిరంగా బ్రతుకుతూ దేవుని స్తుతిస్తూ నువ్వు సాగిపోతూ ఉంటావు. మీకు అందరికీ తెలుసు, బైబిల్లో భక్తుడైన యోబు ఉన్నాడు కదా, అన్ని విషయాల్లో సమృద్ధిగా దీవించాడు. సైతాన్ గాడు అన్నాడు, ఓరక నిన్ను స్తుతిస్తున్నాడయ్యా, అన్నీ ఇచ్చావు కాబట్టి, మాట్లాడాలి, అన్నీ ఇచ్చావు కాబట్టి స్తుతిస్తున్నాడు. ఒక శ్రమ కలుగుజేయి, ఒక నష్టం కలుగుజేయి, ఆ ఇంట్లో ఒక ఆపద కలుగుచేయి, నీ ఎదుటే అతడు నిన్ను దూషించకపోతే నన్ను అడుగు. దేవుడు సవాల్ చేస్తాడు, భూమి మీద ఎవరైనా ఎలా బ్రతుకుతారేమో కానీ
నా యోబు మాత్రం వట్టివాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. నా యోబు అలాంటి వాడు కాదు, నేను తీసేసినా నన్ను స్తుతిస్తాడు అని యోబు మీద దేవునికి ఉన్న నమ్మకాన్ని బట్టి యోబు జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించాడు. తమ్ముడా, చెల్లి, నీ జీవితంలో కూడా దేవుడు నీకెందుకు శ్రమలు అనుమతిస్తాడో తెలుసా? నీవంటే దేవునికి నమ్మకం. ఏంటో నమ్మకం తెలుసా? నా బిడ్డ నేను శ్రమ పెట్టిన శ్రమలలో కూడా నా సాక్షిగా బ్రతుకుతాడు, శ్రమల మధ్యలో కూడా నన్ను స్తుతిస్తాడని కీర్తనకర్త దావీదు గారు ఇలా అంటారు, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పెట్టితివని నేను ఎరుగుదును అంటాడు. నాతో కలిసి ఈ మాట చెప్పండి, విశ్వాస్యత గలవాడవై. మాట్లాడండి. నీవు నన్ను శ్రమ పెట్టితివని నేను ఎరుగుదును. దేవుడు ఎవరిని శ్రమ పెడతాడంట అంటే దాని అర్థం ఏంటి? ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వాళ్ళ జీవితంలోనే దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఏ శ్రమతో ఈరోజు నువ్వు ఆరాధనకు వచ్చినా మనసులో వేదన చెందకం. నన్ను ఎందుకు దేవుడు ఎలా చేశాడు, నా జీవితంలో ఎందుకు ఈ కీడు జరిగింది, నా జీవితంలో ఈ నష్టాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు, నేను ప్రార్థన తక్కువ చేశానా? చేసేగా. చిన్న వయసు నుంచి దేవుడు 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 అంటూ దేవుని మందిరానికి పరిగెత్తాగా. దేవుణ్ణి పిచ్చి ప్రేమతో నేను ప్రేమించాగా. ఎంత భక్తిగా బ్రతికినా ఎందుకు నా బ్రతుకులో ఈ నష్టం అని ఓ తెలియని సనుగుడు, ఓ తెలియని బాధ, ఓ తెలియని ప్రశ్న దేవుని మీద ఉందా? నేనంట అసలు యోబు భక్తునికి వచ్చిన కష్టాలు మన బ్రతుకులో వచ్చాయా? యోబుకు వచ్చిన కష్టాలతో మన కష్టాలు పోలిస్తే మన కష్టాలు తొక్కడా? ఏమన్నాను? పెద్దగా చెప్పండి అయ్యా. తొక్కడా అంటే గమనించండి. ఒక రోజు గడిచిందండి, ఆ రోజుకు ముందు తూర్పు దిక్కున్న జనులందరిలో మిక్కిలి గొప్పవాడు. రోజు గడిచిందండి, ఆ దేశంలోనే అతి దరిద్రుడిగా మారిపోయాడు. సైతాన్ గాడు అంటాడు, చూడో చూడో ఇప్పుడు నేను దూషిస్తాడు, నీ నామాన్ని తిరస్కరిస్తాడు, ఏం చేశాడు నా దేవుడు అని నీ కళ్ళ ముందే అంటాడు చూడు అని సైతాన్ గాడు దేవునితో పందెం వేశాడు. దేవుడు అంటాడు, నా యోబు అలాంటి వాడు కాదు, చూడే సైతానా అన్నాడు. చూస్తూ ఉన్నాడు దేవుడు సైతాన్. యోబు ఇంటిలో నుంచి లేచాడు, బట్టలు చింపుకుంటున్నాడు. సైతాన్ గారు అన్నాడు, చూడు చూడు బట్టలు చింపుకుంటున్నాడు. ఆ బట్టలు చింపుకున్న తర్వాత భక్తిని కూడా చింపేస్తాడు. చూడు 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 బట్టలు చింపుకుంటున్నాడు అనే లోపు యోబు లేవనే లేచాడు, బూడిదలోకి వెళ్ళి కూర్చున్నాడు, సాష్టాంగపడి అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఎప్పుడు 10 మంది పిల్లలు ఒకే రోజు కొన్ని సంవత్సరాల తరబడి సంపాదించిన యావదాస్తి ఒకే క్షణంలో పోగొట్టుకున్న ఆ భయంకరమైన స్థితిలో కూడా భార్య వచ్చి అంటది. అసలు అప్పుడు కూడా యోబు ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడో చూడండి. కొన్నిసార్లు మనం టెన్షన్తో ఉన్నప్పుడు, కొన్నిసార్లు మానవ భాషలో చెప్తాను, అదుపు లేని మాటలు వస్తాయి. యోబును చూసుకోండి, గుర్తు తెచ్చుకోండి. భార్య వచ్చి అంది, ఇంకెందుకు దేవుడు 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 అంటావయ్యా? చూడండి, ఆ మాట భలే ఉంటుంది. యోబు గ్రంథం 2వ చూడండి, 2వ అధ్యాయం 2వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఉండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. మన భాషలో చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్లో అంటారు, ఫ్రస్ట్రేషనేనా, అంత తీవ్రమైన ఒత్తిడిలో కూడా నోరు బారేసుకోవాలి. భార్య వచ్చి అంది,
నువ్వు చచ్చిపో అంది. యోబు స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే ఏమనేవాళ్ళు తెలుసా? నేను చచ్చే ముందు చూసారా వెంటనే చెప్పారు మీరు. నేను చచ్చే ముందు నిన్ను చంపిన తర్వాత నేను చేస్తానని డెఫినెట్గా అనేవాళ్ళు. యోబు అక్కడ ఏమంటాడంటే, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాట్లాడతగునా అంటాడు. చూడండి అక్కడ ఏమంటాడండి? మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. ఏమన్నాడు? మీరందరూ నా వైపు చూసి సమాధానం చెప్పాలి. దీనికి ఆన్సర్ మీ దగ్గర నుంచి రిప్లై నాకు కావాలి. ఏమన్నాడు చెప్పండి? మూర్ఖురాలు మాటలాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు అన్నాడు. ఇంతకీ యోబు తన భార్యను మూర్ఖురాలు అన్నాడా అనలేదా? మాటలాడుచున్నావు అన్నాడు. ఎంతకి భార్యను పట్టుకొని మూర్ఖురాలు అన్నాడా అనలేదా? నన్ను అడగండి. అనలేదు కానీ అన్నాడు కానీ అనలేదు. విచిత్రం చూడండి. అలాంటి ఫ్రస్ట్రేషన్లో కూడా అబ్బబ్బబ్బబ్బా ఎంత మెచ్యూరిటీ వర్డ్. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా యోబు భక్తి ఎందుకు చెదిరిపోలేదో తెలుసా? అంటాడు, ఆయన మంచు ఎడతెగకుండా నా మీద ఉంది అంటాడు. యోబు గ్రంథకర్త బైబిల్ తర్వాత చూడండి. ఆయన మంచు ఎడతెగకుండా నా మీద నిలిచుంది అంటాడు. దైవజనమా, దేవుడు ఒక్కడు నీకు తోడుగా ఉంటే అన్ని కాలాలలో అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ శ్రమలకు కూడా కదిలిపోకుండా, శ్రమల మధ్యలో కూడా నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు. ప్రైజ్ ది లార్డ్. వేరు లోతుగా ఉంటే ఎంత పెనుగాలైన వీనిగాక చెదరో అదరో బెదరో. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సింహంలాగా నువ్వు ధైర్యంగా ఉండి నీ చుట్టూతో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ఔషధంగా నువ్వు బ్రతుకుతావు. అలాంటి గొప్ప ధైర్యాన్ని కుమ్మరించే మంచు మన ఒక్కొక్కరి తలల మీద కుమ్మరించబడినట్లుగా చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు మనకు తోడై ఉండునుగాక. బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా పాపలోకంలో మన దేవుని కొరకు బ్రతుకుదుంగాక. మన వేర్లు లోతుగా తన్ని అది పారునుగాక. వేరు లోతుగా తన్ని ఎదిగి ఫలించే ధన్యకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆఖరి మాట ఈరోజు చెప్తాను. వచ్చే ఆదివారం తతిమ విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి ఆ మాట ఒకసారి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. విన్నారా? నా వైపు చూడండి. ఇక దేవుడు ఇక్కడ అంటాడు, చెట్టునకు మంచు తోడుగా ఉన్నట్లుగా ఒక మనుషునికి దేవుడు తోడుగా ఉంటే ఉంటాడు, ఉండాలనేదే దేవుని ఆశ. చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు తోడుగా ఉంటే అతని కొమ్ములు కాదు చెప్పండి. అతని కొమ్మలు విశాలంగా పెరుగును అని రాసి ఉంటుంది. యేసు నామం పేరిట చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. నీ కొమ్మలు విశాలంగా పెరుగునుగాక. కొమ్మలు అంటున్నారు. నాకేం కొమ్మలు ఉన్నాయన్నా? నేనేం చెట్టును కాదు కదా. దేవుని వాక్యం పిల్లలను కొమ్మలతో పోలుస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం 80వ కీర్తన. 80వ కీర్తన అందరూ చూడండి. 80వ కీర్తన 15వ చరణం. అందరూ కలిసి చదవండి. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు అందరూ మీ బైబిల్ తెరవండి. 80వ కీర్తన 15వ చరణం. రెడీ 1 2 3 స్టార్ట్. ఆమెన్. ఇంకోసారి చదవండి.
నేను చదువుతాను. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము. పెద్దగా చెప్పండి ఇక్కడ. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. కొమ్మ అనే చోట ఒకటి రాసి కింద పుట్నోట్లో రాస్తాడు. ఏమని రాశాడు చెప్పండి. సరే, కుమారుడు అనే పేరు చెప్పి కలిపి మనం చదువుదాం నాతో కలిసి. నీ కొరకు నీవు ఏర్పరుచుకొనిన కుమారుని కాయుము అంటే ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. కొమ్మ దేనికి గుర్తు? అంటే కుమార్తెలు కాదని కాదు, కుమారులైనా కుమార్తెలైనా. ఏమండి, క్రైస్తవ్యంలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. క్రీస్తు యేసునందు ఇద్దరు ఒక్కటే అయి ఉన్నారు. అటుగా చెప్దాం ఆమెన్. ఏమనుకోవద్దు, నన్ను ఒక తండ్రిలాగా అంగీకరించింది. మొదటి ప్రెగ్నెన్సీలో చక్కటి కుమార్తెనిచ్చాడు. ఆశపడు మగబిడ్డ కావాలని తప్పు అని నేను అనను. నాకు మగబిడ్డే కావాలి, మగబిడ్డే కావాలి, మగబిడ్డే కావాలి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. ప్రభువు నీకు ఎవరినిస్తే దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలే దేవుడు నీకు అనుగ్రహించును గాక. కొంతమంది చూడండి, రెండో కానుపులో కూడా ఆడబిడ్డ పుట్టిన తర్వాత మరలా ఇదే పుట్టింది నాకు, మరలా ఇదే పుట్టిందని పుట్టిన బిడ్డను తిడుతూ ఉంటారు. తప్పో. వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు, వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. క్రీస్తు యేసునందు ఇద్దరు. అరే మీరు గట్టిగా చెప్పుకోండమ్మా, మీకు సపోర్ట్కి ఎంత మంచి మాట చెప్తే చెప్పండి. ఇద్దరు క్రీస్తు యేసునందు సమానమై ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అమ్మా, మీకు మగపిల్లలు కావాలా ఆడపిల్లలు కావాలా? ఆడపిల్ల కాదమ్మా, దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని. రైట్, సరే విందాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటాడు, నీవు చూడండి అక్కడ, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయ. ఒకసారి ఈ మాట కొంచెం పెద్దగా చెప్పండి. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన నా కుమారులను కుమార్తెలను కాయుము. నీకు తెలుసా, దేవుడు నీకు అనుగ్రహించిన పిల్లలను దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబాన్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు. నీ ఒక్కదానివి యేసయ్యకు సొంతం అవటం కాదు, నీ ఒక్కడివి యేసయ్యకు సొంతం అవటం కాదు. నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను కూడా దేవుడు తన సొంతం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. సొంతం కావాలని ఆశపడటమే కాదు, ఆ మాట పదును ఇంకొకసారి చూడండి. ఏమంటాడు అక్కడ? నీ కొరకు దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను నీ కొరకు కాదు దేవుడిచ్చింది, దేవుని కొరకు నీకు పిల్లల్నిచ్చాడు. ఆ పిల్లలు ఎవరో తెలుసా? దేవుని చేత ఏర్పరచబడిన వారు. విన్నారా ఈ మాట? దేవుని చేత ఏర్పరచబడిన వారు. అయితే ఇక్కడ ఒక మాట అంటాడండి, భయాన్ని పుట్టించే మాట. ఏంటి? నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను అంటే కాయము అన్నాడంటే దాని అర్థం ఏంటి? అరే కాయము అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఆదాంతో చెప్పాడు కదా, ఆదామా ఏదేను తోటను సేద్యం చేయి కాపుగాయ అన్నాడు. ఎందుకు కాపుగాయమన్నాడు? అరే నాయన, ఎంత సీరియస్గా చెప్తున్నారేంటి? ఎందుకు కాపుగాయమన్నాడు అంటే ఏదేను తోటను పాడు చేసే దుష్టుడు ఉన్నాడని కదా ఆ మాటకున్న అర్థం. కొమ్మను జాగ్రత్తగా కాయి అని ఎందుకు అన్నాడో తెలుసా? మన పిల్లలను పాడు చేసే దుష్టుడు లోకంలో సంచరిస్తున్నాడు. దేవుడేమో నీ కుమార్తెను నీ కుమారుణ్ణి తన కొరకు ఏర్పరచుకున్నాడు. తన కొరకు దేవుడు పిల్లల్ని ఏర్పరచుకుంటే వాళ్ళు ఏర్పాటులో నుంచి తొలగిపోవున్నట్లుగా దుష్టుడైన సాతాను లోకంలో సంచరించి, అందుకనే చూడండి, ఎక్కడ చూసినా, ఏ తల్లి గర్భాన్ని కదిలించినా, ఏ తల్లి గుండెలను కదిలించినా మా కూతురు ఒక్క మాట అంటలేదయ్యా. అది పుట్టినప్పుడు ఎంత ఆడించి, ఎంత గారాబం చేసి, ఎంత హత్తుకున్నామో, ఈరోజు ఆ కూతురుని చూస్తే మా మనసులో అనిపిస్తుంది, ఇది కడుపులో ఉన్నప్పుడే చస్తే పోయేది కదా. అసలు ఇలాంటి కూతురు నా కడుపుని ఎందుకు పుట్టిందా? ఇది పెరిగి పెద్ద కాక మునుపు నేను ఎంత సంతోషంగా బ్రతికానో కదా, ఈ కొడుకు నా కడుపున ఎందుకు పుట్టాడా అని చెప్పి. దైవజనమా, ఈరోజు తల్లిదండ్రుల కడుపు కోతకు కడుపును పుట్టిన పిల్లలే కారణమవుతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న యవ్వన బిడ్డ, నిన్ను కన్న గర్భం నిన్ను బట్టి సంతోషిస్తుందా, ఏడుస్తుందా? నవమాసాలు మోసి
కని తన రక్తాన్ని పాల రూపంలో మార్చి నీకు త్రాపించిన నీ కన్న తల్లి ఉందే, 25 సంవత్సరాలు తన చేతులతో పెంచి పెద్ద చేసిన తల్లి ఉందే, నేనంట ఆ తల్లి నిన్ను బట్టి సంతోషంగా ఉందా, ఏడుస్తుందా? ఈడెందుకు నా కడుపును పుట్టాడా? ఒక్క మాట వెంటలా. ఈ మధ్య మేబీ 2 వారాల క్రితం ఏదో సర్వీస్లో నేను చెప్పాను, ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది. అయ్యా 20 సంవత్సరాలు కూడా వాడికి నిండలేదయ్యా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? 20 సంవత్సరాలు కూడా నిండక మునిపే వాడు స్మోకర్, డ్రింకర్, డ్రగ్ ఎడిక్ట్, అవేవో ప్యాకెట్లు, గంజాయి ప్యాకెట్లు, గంజాయికి అలవాటు పడ్డాడయ్యా. ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తే ఎప్పటికీ ఫస్ట్ ఇయరే చదువుతున్నాడు, సిన్స్ 2.5 years నుంచి. వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడా. అసలు నన్ను చూసి అన్నాడు, అసలు నువ్వు నన్ను కన్న తల్లి నోటుకొచ్చినట్టు అన్నాడయ్యా. అయినా నేను నా భర్తకి చెప్పలేదయ్యా, గుండెల్లో దాచుకున్నానయ్యా. ఓ తల్లి ఏడుస్తుంది. ఎందుకమ్మా ఇంత ఏడుస్తున్నావంటే ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? వాడు ఎన్ని మాటలన్నా నేను తట్టుకోగలిగాను కానయ్యా, నా కళ్ళు చూస్తుండగా, నా చెవులు వింటుండగా, నా జీవితంలో చూడకూడని భయంకరమైన దృశ్యం నా కళ్ళతో చూశానయ్యా. వాడు ఏం చేశాడో అనుకున్నా. ఏం చేశాడమ్మా అన్నాను. ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? వాడు త్రాగింటికి వస్తే, రేయ్ ఎందుకురా త్రాగింటికి వస్తావు, నా పరువు బజారు పాలు చేయొద్దురా, టాపీ పని చేసి రెక్కల ముక్కలు చేసుకొని నేను చదివిస్తున్నాను రా అని తండ్రి దండిస్తా మాట్లాడితే, నా భర్తను, ఆ తల్లి చెప్తుంది, నా భర్తను కొట్టడానికి వాడు కాళ్ళెత్తాడయ్యా. వాడు నోటుకొచ్చినట్లుగా నన్ను అన్నప్పుడు నేను బాధపడలా, నన్ను తిట్టినప్పుడు నేను బాధపడలా, నువ్వు మంచి తల్లివి కాదు అన్నప్పుడు నేను బాధపడలా. నేను కట్టుకున్న నా భర్తని వాడు కొట్టడానికి కాలెత్తాడయ్యా. నా గుండె కోత. యవ్వన బిడ్డలారా, ఒకవేళ కన్న గర్భం మిమ్మల్ని కూర్చి రోధిస్తుందేమో జాగ్రత్త. వ్యసనాల బారిన పడి, దురలవాట్ల బారిన పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారేమో జాగ్రత్త. అందుకని తల్లులారా మీతో చెప్పే మాట, నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. చెప్పండి నా మాట. నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను, పెద్దగా నేనంట, నీ బిడ్డలు ఎవరో తెలుసా? దేవుని కొరకు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు. ఎట్లా మీరు చెప్తారయ్యా అని అంటారు కదా. మీలో చాలామంది వివాహం కాకమునిపే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు. రైట్, వివాహమైన తర్వాత గర్భం దాల్చావు అన్న విషయం తెలిసింది మొదలుకొని, దేవా నా కడుపును పుట్టబోయే బిడ్డ, వాడు మగోడైనా ఆడబిడ్డైనా మగబిడ్డైనా నీ కొరకు బ్రతకాలయ్యా, వాడికి లోకమాలిని అంటకూడదయ్యా, వాడు నీతిగా బ్రతకాలయ్యా, ఆ బిడ్డ పవిత్రంగా బ్రతకాలయ్యా అని గర్భం దాల్చింది మొదలుకొని వేడ్చావే, వాడు పుట్టింది మొదలుకొని వాడి దగ్గర మోకరించి, మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసావే, ఇవన్నీ దేవునికి జ్ఞాపకం ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు నువ్వు చేసావో తెలుసా? వాడు దేవుని కొరకు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ. ఆపొద్దు. లోకపు ప్రభావం పిల్లల మీద పనిచేస్తుంది. దుష్టుడు యవ్వన బిడ్డలను మింగేస్తా ఉన్నాడు. ఏ తల్లి హృదయాన్ని కదిలించినా, ఏ తండ్రి హృదయాన్ని కదిలించినా పిల్లల విషయంలో మానని గాయంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. మరి మనం చేసిన ప్రార్థనలు ఏమైపోయినాయి అంటారా? తప్పకుండా ఏదో ఒక రోజు నీ ప్రార్థన ఫలిస్తుంది. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రభా, నీవు ఏర్పరచుకొనిన కొమ్మను, పెద్దగా నీవు ఏర్పరచుకొనిన కొమ్మను, ఇప్పుడు మీ ఎదుట నిలవబడిన నేనున్నాను. ఏం పుట్టుకతోనే ఏం భక్తిపరుని నేను కాదు, నాకంత చెడు వ్యసనాలు ఏం లేవు, కానీ దేవుని దయ వల్ల కొంచెం అటు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఒకానొక సందర్భంలో తల్లి ఏడ్చిందే. అంటే నేను అంతా దేవుని కృప లోకంలోకి వెళ్ళలేదు. 1-6 సారి తల్లిని ఏడ్పించినోడినే. అయితే ఆ తల్లి ప్రార్థన, ఆ తండ్రి ప్రార్థన, ఆ తండ్రి కార్చిన కన్నీళ్ళు, నా తల్లి కార్చిన కన్నీళ్ళు లోకం వైపు వెళ్లకుండా దేవుడు తన వైపు నన్ను త్రిప్పుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీలో ఎవరైనా పిల్లల విషయమై ఏడుస్తూ ఉంటే
మీ ఆత్మీయ తండ్రిగా నన్ను నా తల్లి ప్రార్థన ద్వారా, తండ్రి ప్రార్థన ద్వారా తన తట్టు త్రిప్పుకున్న దేవుడు నీ పిల్లలను కూడా తప్పకుండా దేవుడు తన వైపు త్రిప్పుకుంటాడు. దేవుని మార్గంలో వాళ్ళు బ్రతికేటట్లుగా. బట్ వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయటం మాత్రం మానొద్దు. ప్రతిఫలం రాకపోవచ్చు, ప్రతిఫలం చూడకపోవచ్చు. అయితే మన ప్రార్థనలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలో చెప్తాను. చూడండి, భక్తుడైన దావీదు తన పిల్లల కొరకు ప్రార్థించాడు. భలే అద్భుతమైన ప్రార్థన అంశం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. ఒకసారి నాతో కలిసి చెప్పండి. నా కుమారుడైన సొలొమోను, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించున్నట్లుగా నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించున్నట్లుగా, పెద్దగా చెప్పండి ఇక్కడ, ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. నా వైపు చూసి సమాధానం చెప్పండి. నా కొడుకు చేత మందిరాన్ని కట్టించయ్యా అని ప్రార్థన చేశాడా? నా కొడుకు మందిరం కట్టించున్నట్లుగా నిర్దోషమైన హృదయం దయచేయ్యా అని ప్రార్థన చేశాడా? అరే మాట్లాడాలి అందరూ. అమ్మా, కట్టించమని ప్రార్థన చేశాడా? నిర్దోషమైన హృదయం దయచేయమని ప్రార్థన చేశాడా? కట్టించున్నట్లుగా నిర్దోషమైన హృదయం దయచేయమన్నాడు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నా కొడుకు ఆలయాన్ని కట్టించాలయ్యా, ఆలయాన్ని కట్టించాలయ్యా అని ప్రార్థన చేయలేదు, కానీ ఆ ఆలయాన్ని కట్టడానికి ఎట్టి హృదయం కావాలో అలాంటి నిర్దోషమైన హృదయం నా బిడ్డకు దయచేయ్యా అని ప్రార్థన చేశాడు. ఇది మనకు నేర్పే దివ్యమైన పాఠం ఏంటో తెలుసా? దేవా నా బిడ్డలను ఆశీర్వదించు, ఆశీర్వదించు. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే ఆశీర్వదించి దేవుడు పంపించాడు. ఆమేన్. కీర్తనలో రాసి ఉంటుంది, కీర్తనలో ఈ మాట రాసి ఉంటుంది, నీ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని ఆశీర్వదించి పంపించాడు. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? చూడండి నా వైపు. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నీవు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని నా పిల్లలు పొందుకోవటానికి తగిన యోగ్యత కలిగిన గుణం నా పిల్లలకు దయచేయ్యా. నీ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి తగిన యోగ్యత కలిగిన వ్యక్తిత్వం, గుణం నా పిల్లలకు దయచేయ్యని దావీదు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన ప్రతి తల్లి తండ్రి పిల్లల కొరకు చేయుదురుగాక. ప్రసాద్ గారు ఏమని ప్రార్థన చేశాడు? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? నిర్దోష హృదయం దయచేయమని ప్రార్థన చేశాడు. అక్కడ దాకా ఎందుకండి? నాకు అర్థం కాని విషయం, తప్పు చేయకూడదయ్యా, పాపంలో పడకూడదయ్యా, ఇది కాదు. దీనికి మించి లోతైన ప్రార్థన చేసింది ఏంటంటే నిర్దోష హృదయము దయచే. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలిస్తే చెప్పండి, నేను చెప్పిన తర్వాత. ఆయన తన పిల్లల కొరకు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? హృదయములో దేవునిని దూషించి పాపం చేశారేమోనని తన పిల్లల హృదయ శుద్ధి కొరకు ఒక తండ్రి ప్రార్థన చేశాడు. చెప్తాను లేక, అది కూడా చెప్పకపోతే ఇంకెందుకు. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఎవరు చెప్పండి? యోబు దేని కొరకు ప్రార్థన చేశాడు? అసలు ఆ మాట చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నా పిల్లలు హృదయములో కూడా పాపం చేయకూడదు, హృదయపు తలంపుల్లో కూడా పాపం చేయకూడదు, హృదయపు తలంపుల్లో కూడా దేవుని దూషించకూడదని హృదయ శుద్ధి కొరకు ఈ తండ్రి ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప తండ్రి అండే! ఎందుకు హృదయ శుద్ధి కొరకు ప్రార్థన చేశాడో తెలుసా? తాను శుద్ధిగా బ్రతికేవాడు కనుక తన పిల్లల శుద్ధి కొరకు తాను ప్రార్థన చేశాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మీరు అనొచ్చు, అన్నయ్య దీనిలో చప్పట్లు కొట్టేది ఏముంది అన్నయ్య అని అంటారా? నీతిగా బతికేవాడికే తన పిల్లలను నీతిగా పెంచాలనే ఆరాటం ఉంటుంది. చెప్దాం ఆమేన్. మీకు వచ్చిన సమస్య ఏంటో తెలుసా? మమ్మీ మా క్లాస్మేట్ ఆడు సిగరెట్ తాగుతున్నాడు, వాళ్ళ అమ్మేమంటలా, ఈ గంజాయి ప్యాకెట్లు తింటున్నాడు, వాళ్ళ అమ్మేమంటలా, మరీ నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు చెప్పండి ఏమన్నారు?
అన్నాడా శాడిస్ట్ అని? నువ్వు శాడిస్ట్ మమ్మీ ప్రతి దానికి రాసి రంపాను పెడతావు, నువ్వు మంచిదానివి కాదు మమ్మీ అని మన పిల్లలు ఎందుకు అంటారు? మనం ఎందుకు ఈ మాట అంటాం? ఆ తల్లిదండ్రులు ఎందుకు అని గాలికి వదిలేసారో తెలుసా? గట్టిగా చెప్తాం ఆమేన్, హుషారుగా ఆమేన్. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఎవరిని పెట్టారా మీలో ఎవరైనా మా అమ్మ సాధిస్తుంది, ప్రతి దానికి అట్ట చేయొద్దు ఇట్ట చేయొద్దు, అట్ట నడవద్దు ఇట్ట నడవద్దు, అట్ట ముసుకేసుకోవద్దు ఇట్ట ముసుకేసుకోవద్దు, వాళ్ళతో మాట్లాడద్దు. అమ్మమ్మమ్మ, మా అమ్మ లాంటి అమ్మ భూమి మీద ఇంకెవరికి చెప్పండి తల్లి ఉండకూడదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, మా అమ్మ ఎట్టాడిదంటే తల్లి కదా, గుండెల్లో దాచుకోవాలా, దాచుకోదు. మా నాన్న ఇంటికి రావటంతో చెప్పండి మీ మాటలు చెప్పండి అమ్మా. మా నాన్న చెవు దగ్గరికి వెళ్ళి జోరీగలాగా గొయ్యి 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 గొయ్యి, అబ్బబ్బబ్బా. మా నాన్న డూడు బసవన్న, మా అమ్మ ఆడిచ్చినట్టు పిల్లలు మాట్లాడే మాటలండి. తండ్రిని పట్టుకొని మా నాన్న డూడు బసవన్న, మా అమ్మ ఎట్ట ఆడిస్తే అట్ట ఆడుతూ ఉంటాడు. అయ్యయ్యో, మా నాన్నకి ఒక పిల్లోడు అంటాడు, మా డాడీకి అసలు బ్రెయిన్ లేదురా అంటున్నాడు. ఒరే, తండ్రిని పట్టుకొని ఏం మాట్లాడరా? బస్సులో వెళ్తా ఉంటే ఆ రోజుల్లో ఒకడు అంటాడు, మా డాడీకి బ్రెయిన్ లేదురా అన్నాడు. మొదటోడు ఏమన్నాడు తెలుసా? మా డాడీకి తలకాయ లేదన్నాడు. వాడు తలకాయ లేదంటే ఈడేమన్నాడు తెలుసా? మీ డాడీకి తలకాయ లేదేమోరా, మా డాడీకి అసలు బ్రెయినే లేదురా అన్నాడు. నీతిగా బ్రతికే తల్లి తన పిల్లలు నీతిగా బ్రతకాలని ఆరాటపడింది. దీనికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు, ఒక మాట భలే చక్కటి మాట. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ మంచి సేవకుడి వాక్యం వినండి, చాలా మంచి సేవకుడు. ఇప్పుడు సులభ కాంప్లెక్స్లు ఉంటాయి, సులభ కాంప్లెక్స్లు మనం ఆ సులభ కాంప్లెక్స్ల మీదుగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంతవరకు స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళ్ళిన మనం సులభ కాంప్లెక్స్ ప్రాంతానికి రావటంతో వెంటనే ఏం చేస్తాం చెప్పండి అమ్మ, చెప్పండి. కర్చీఫ్ తీసుకొని ఇట్లా అనుకుంటూ వెళ్తాం. చూసారా, అక్కడికి రావటంతో కర్చీఫ్ ఇట్లా పట్టుకొని ఇట్లా మూసుకొని వెళ్తాం. ఆ సులభ కాంప్లెక్స్లో పనిచేసేవాడు ఎవడైనా ఇట్లా పెట్టుకొని ఉంటాడా? ఇవో వాళ్ళని కించపరిచినట్టు ఉంటుందేమో. మళ్ళీ రొచ్చులో బ్రతికే వాళ్ళైతే పిల్లలు రొచ్చులో బ్రతికినా చేమ గుట్టినట్టు కూడా వాళ్ళకు ఉండదు. నీ తల్లి తండ్రి ప్రతి విషయమే నేను హెచ్చరిస్తున్నారంటే వారిలో ఉన్న నీతి నీలో చూడాలని వాళ్ళు ఆరాటపడుతూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకవేళ వాళ్ళు దారి తప్పిన పరిస్థితిలో వెళ్తే ముగిస్తున్నాను, చెట్టు మీద మంచు కురిసినట్లుగా నీ మీద మంచు కురిస్తే నీ కొమ్మలు చెప్పాలి నీ కొమ్మలు విశాలమయ్యేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత విశాలమవుతాయో తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీ పితరుల కంటే నిన్ను హెచ్చుగా ఆశీర్వదిస్తాను అంటాడు. యవ్వన బిడ్డలారా, మీ తల్లిదండ్రులను దేవుడు దీవించిన దానికంటే నిన్ను హెచ్చుగా దేవుడు దీవించును గాక. నేనంటా, నిన్ను దేవుడు దీవించిన దానికంటే తప్పకుండా ఒకరోజు వస్తుంది నీ కడుపును పుట్టిన బిడ్డలను నీకంటే ఘనంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ఆశీర్వాదాన్ని కళ్ళతో చూసిన తర్వాతే నువ్వు నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళే కృప దేవుడు అనుగ్రహిస్తాడు.